ఇప్పుడు మనకి వాతావరణంలో కెమికల్ వారిఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కొనుక్కోవాలి, వాటికి ఉపయోగించే కిట్లు ఏంటని చెప్పి మన ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ఇందులో 3 రకాల కిట్లు ఉన్నాయి మనకి. PDK1, PDK2 అని చెప్పి రెండు కూడా ఒక కిట్. నెక్స్ట్ మన TDCP అనేది ఒక ఉంది, ట్రై కలర్ డిటెక్షన్ పేపర్ అని చెప్పి ఉంది. సో అదొక కిట్. నెక్స్ట్ RVD రెసిడ్యూయల్ డిటెక్షన్ కిట్. దీనికి సంబంధించి మనం ఏ విధంగా కెమికల్ వార్ఫేర్ ఏజెంట్ కొనుక్కోవాలని చెప్పి మనం ఇప్పుడు ప్రధానంగా నేర్చుకున్నాం. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి PDK1, PDK2 కిట్లు అని చెప్పి 2 ఉండడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి PDK1. ఇందులో మనం ఓపెన్ చేసినప్పుడు పైన ఈ విధంగా కట్ చేసి కిందని కూడా కట్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి లిక్విడ్తో తీసుకున్న పేపర్ ఒకటి తీసేసుకుంటాం. దీనిలో 3 ఫింగర్స్ పెట్టి ఎలా యూజ్ చేయాలి మీకు చెప్తానండి. 3 ఫింగర్స్ పెట్టి, ఓకేనా. ఎక్కడైతే మనకి విక్టిమ్ దగ్గర ఈ పార్టికల్స్ ఉంటాయో దాన్ని 30 సెకండ్స్ ఈ విధంగా రఫ్ చేసి మన పార్టికల్స్ ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేస్తామో అక్కడ రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ అనేది డీకంటామినేషన్ అవుతాయి. ఇదేంటిది PDK1కి సంబంధించి ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పాం. నెక్స్ట్ ఇందులో PDK2 అని చెప్పి మనకి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇది ఓపెన్ చేసి దీని యొక్క వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ విధంగా వేసేసి మన బ్రష్తో ఎక్కడైతే పార్టికల్స్ ఉంటాయో దాన్ని మనం బ్రష్ చేసి అక్కడి నుంచి అన్ని డీకంటామినేషన్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసరికి 3 కలర్ డిటెక్షన్ పేపర్, TCDP అని దీన్ని షార్ట్ కట్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి ఇప్పుడు ఒకవేళ మనం ఆపరేషన్ సైట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కెమికల్ వార్ఫేర్ ఏజెంట్ని మనం వేసుకున్నటువంటి PP మీద దీన్ని అంటించి సెలెక్ట్ కొనుక్కోవాలని చెప్తారు. దీని వచ్చేసరికి 25 గ్రామ్స్ దీని వెయిట్ ఉంటుంది. దీనిలో మొత్తం 10 పేపర్స్ ఉంటాయి. ఇందులో మన డ్రై అప్పుడు వాడుకోవచ్చు, వెట్టప్పుడు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ డ్రెస్ అని PP అనేది వెట్టగా ఉంటే దాన్ని మనం అనేది 5 సార్లు మాత్రమే వాడడానికి అవుతుంది పేపర్. అదే లేదనుకో డ్రైగా ఉందనుకో దాన్ని మనం 20 సార్లు యూజ్ చేయవచ్చు. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు ఇప్పుడు చెప్తాను జరుగుతుంది. ఈ పేపర్ అలా తీసేసుకొని మనకి ఎవరైతే రెస్క్యూవర్ ఉన్నారో వాళ్ళకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ లెగ్కి దీన్ని అంటించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అంటించాలి. ఇంకో పేపర్ తీసుకొని రైట్ లెగ్కి అంటించాలి. అంటించిన తర్వాత మన ఆపరేషన్ సైట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ అనేది ఎలా జరుగుతుందో మీకు చెప్తాను చూడండి. దీని మీద మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఒకవేళ ఈ కలరు ఇలా ఈ విధంగా బ్రిక్ రెడ్ కలర్లోకి మారితే అక్కడ బ్లిస్టర్ ఏజెంట్ ఉన్నట్లు మనకు గుర్తు. నెక్స్ట్ ఒకవేళ ఇదే పేపరు ఎల్లో కలర్ మారితే నర్వ్ ఏజెంట్ నర్వ్ ఏజెంట్లు G ఉన్నట్లు మనం గుర్తిస్తాం. అదే లేదంటే డార్క్ గ్రేకి మారితే నర్వ్ ఏజెంట్ B ఉన్నట్లు మనం ఆపరేషన్ చేసినట్లు గుర్తిస్తాం. దీనికి సంబంధించి 3 కలర్ పేపర్ సంబంధించి ఇది, ఓకేనా. నెక్స్ట్ RVD అంటే రెసిడ్యూయల్ డిటెక్షన్ కిట్. దీన్ని ఎలా యూజ్ చేయాలి మీకు చెప్తాము. ఇందులో వచ్చేసరికి ఇది ఒక అమ్మోనిక్ బాక్స్ టైప్లో ఉంటుంది. దీనిలో సంబంధించే డిటెక్షన్ ట్యూబ్స్ ఏ ఎక్విప్మెంట్ ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అమ్మోనియం బాక్స్ పక్కన ఏముంటుందంటే స్ట్రిప్. ఇది శాంపుల్ కలెక్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది క్యారీ చేయడానికి బెల్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇది సక్షన్ పంపు. దీన్ని ఉపయోగించే మన వాతావరణంలో వార్ఫేర్ ఏజెంట్స్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హీటర్. నెక్స్ట్ ఇందులో ఒక అల్యూమినియం ట్యూబ్ ఉంటుంది. ఇది సల్ఫర్ మాస్టర్ని ఓన్లీ సల్ఫర్ మాస్టర్ని డిటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ హీటర్ పంప్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది టార్చ్, LED టార్చ్ లైట్. ఏదైనా మన నైట్ టైం ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇందులో ఇటువంటి ట్యూబ్లు 6 ఉంటాయి. 6 ఏంటంటే ఒక హైడ్రోజన్ సైనైడ్, నెక్స్ట్ క్లోరియం సైనైడ్, నెక్స్ట్ సల్ఫర్ మస్టర్డ్, అమ్మోనియం, నర్వ్ ఏజెంట్, నెక్స్ట్ పాయిజన్ అని 6 ఉంటాయి డిటెక్షన్. ఒక్కొక్క దాంట్లో 10 డిటెక్షన్ ట్యూబ్లు ఉంటాయి. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లా అమ్మోనియా, నర్వ్ ఏజెంట్ అండ్ హీటర్, ఈ సల్ఫర్ మస్టర్డ్, ఈ 3 కూడా మనము వార్ఫేర్ ఏజెంట్ కొనుక్కోవాలంటే రీఏజెంట్స్ అనమాట. ఈ 3 ఉపయోగించి ఆ డిటెక్షన్ ట్యూబ్లు వేస్తే మనకి అక్కడ వాతావరణంలో ఉన్న వార్ఫేర్ మనం గుర్తించవచ్చు. ఇది ఎలా గుర్తించాలో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్గా ఏం చేయాలి, సక్షన్ ట్యూబ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్, మనం అమ్మోనియా
ఈ వాతావరణం ఉందో లేదో అలాగా కనుక్కుందాం. అమ్మోని ట్యూబ్ తీయండి ఒకసారి. అమ్మోని ట్యూబ్ ఈ విధంగా ఏదైనా సరే ఈ ట్యూబ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే సెక్షన్ ట్యూబ్ కింద వైపుగా 2 వైపులు కూడా మనం దీన్ని ఇలా పెట్టి ఇలా ఇరిసివేస్తాం. ఇరిసిన తర్వాత పైన ఈ విధంగా ఏదైతే చూడండి ప్రతి దానికి అన్నిటికి కూడా పైన లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క లైన్స్. ఇది ఏంటంటే అమ్మోని కాబట్టి చాక్లెట్ ఈ విధంగా ఎల్లో, రెడ్, నెక్స్ట్ గ్రీన్ అని ఉంటాయి. దీనికి అమ్మోని కాబట్టి చాక్లెట్ కలర్ ఉంటుంది. లోపల ఒక లిక్విడ్ ఉంది, లిక్విడ్ కాదు ఒక కెమికల్. అది ఏ కలర్ ఉంది? ఎల్లో కలర్ ఉంది. దీన్ని ఇప్పుడు ఇందులో పెట్టి మనం ఎగ్జాంపుల్ పర్పస్ ఒకవేళ ఇక్కడ అమ్మోని లేదు కాబట్టి వాతావరణం అమ్మోని ఉందంటే మనం దీన్ని 4 వైపులా ఒక్కొక్క వైపు డైరెక్షన్లో 5 టైమ్స్ మనం సక్షన్ చేయాలి. కానీ ఇక్కడ అమ్మోని లేదు కదా వాతావరణంలో. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ బాటిల్ ఉంది కదా, ఇదేంటిది అమ్మోని. దీనికి పెట్టి మనం ఒక 2 సార్లు సక్షన్ చేస్తే ఈ ఎల్లో కలర్ ఏమవుతుంది? వైలెట్ కలర్. వైలెట్ కలర్ అయితే ఇక్కడ అమ్మోని ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. సక్షన్ చేసేటప్పుడు నెమ్మది చేయాలండి. సక్షన్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడానికి, రియాక్షన్ జరగడానికి టైం పడుతుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ ఎల్లో కలర్ ఏమైంది? వైలెట్. కాబట్టి ఇక్కడ ఏముంది మనకి? అమ్మోని వార్ఫేర్స్ ఉందని చెప్పి మనకి ఈ కిట్ ద్వారా, ఆర్వీడి కిట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మన వాతావరణంలో కెమికల్ వార్ఫేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి PDK1 నెక్స్ట్ ఆర్వీడి వంటి కిట్లు ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. అర్థమైందండి? కోర్స్ బెడ్స్ అవుద్దాం. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా నా క్లాస్ బాగా విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. आराम से बैठ. कार కోసం 3 बार सेल्फ टैपिंग शुरू कर. 4 సార్లు కోసం ఇంకొకసారి సెల్ఫ్ टैपिंग शुरू कर. బాగా చెప్పారు. కొంచెం ప్రొనౌన్సియేషన్